చీజీ పొటాటో అండ్ జుకినీ బేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. జుకినీ ఒకటి, అలాగే బంగాళాదుంపలు, ఉల్లిపాయ, ఫ్రెష్ క్రీమ్, షెడార్ చీజ్ ఒక ముక్క, గార్లిక్ వెల్లుల్లి, అలాగే మోజరెల్లా చీజ్, మస్టర్డ్ పేస్ట్, ఇంకా బటర్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కటింగ్స్ ఉన్నాయి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు పెనం పెట్టేసుకొని ఒకటోటే వేసేసుకుంటూ వచ్చేస్తాం కదా, టైం సేవింగ్ అవుతుంది అన్నట్టుగా. కాకపోతే ఇప్పుడు అలా చేయడానికి లేదు, ఎందుకంటే కట్ చేసిన వాటన్నిటిని కూడా మ్యారినేట్లో వాడుకొని దాంతో చక్కగా మన వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసి తర్వాత ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, ఆనియన్ ఏంటంటే చాపింగ్ అవసరం లేదు, ఇదేంటంటే వెజిటేబుల్స్లో డైరెక్ట్ ఇంగ్రీడియంట్ కింద వెళ్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా. బంగాళదుంప కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ జుకినీ కట్ చేయాలి. వీటన్నింటినీ ఇంకొక బౌల్లో వేసుకోవడానికి, మిక్స్ చేసుకోవడానికి కూడా నేను బౌల్ రెడీ చేస్తున్నా. జుకినీ కూడా కట్ చేస్తున్నా. So now what we do, మిక్సింగ్ బౌల్లో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. కటింగ్స్ అన్నీ అయిపోయాయి కదా, సో మ్యారినేట్ తయారు చేసుకుంటున్నాం అనమాట మనం. కొద్దిగంత సాల్ట్, ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకున్నాను. రీజన్ ఏంటంటే కుకింగ్ టైంలో మళ్ళీ బటర్ వాడతాం కాబట్టి ఎక్కువ అయిపోకుండా ఉంటుంది, అందుకని. సో సాల్ట్ తర్వాత కొద్దిగంత పెప్పర్ కూడా వేసుకుంటాం. ఆయిల్, సాల్ట్ ఇంకా పెప్పర్ నీట్గా మిక్స్ అయిపోయేలాగా ఒక చక్కటి మ్యారినేట్ తయారయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. మనం సాలడ్స్ తయారు చేసేటప్పుడు దానికి సంబంధించి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాం కదా, ఆ తర్వాత వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసి డ్రెస్సింగ్ మిక్స్ అయ్యే విధంగా ఎలాగైతే కలుపుతామో అదే విధంగానే ఇప్పుడు కూడా ఈ వెజిటేబుల్స్ దీంట్లో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ బంగాళదుంప వేస్తాను, అలాగే గార్లిక్ కూడా వేయాలి. అండ్ ఆనియన్, దాంతోపాటు జుకినీ ఇలా వేసుకోవాలన్నమాట. దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు పెనం వేడవుతుంది కాబట్టి పొయ్యి వెలిగించేసి పెనం పెట్టేస్తాం. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ అంతా కూడా మ్యారినేట్ దానికి ఇంకే విధంగా అనమాట ఒక అరగంట నుంచి గంట పాటు ఇంకే విధంగా అలాగా ఉంచేసినట్లయితే బాగా మ్యారినేట్ అవుతుంది.
అవసరమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత పెనం మీద వేసి ఫ్రై చేసుకుంటాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. అక్కడ పెనం కూడా వేడైపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. బాగా దూరంగా వెళ్ళిపోయింది బటర్. బటర్ కొద్దిగా వేడైన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మ్యారినేట్ చేసిన బంగాళాదుంపలు, జుక్కుని ఇంకా ఉల్లిపాయలు వీటిని ఇందులో వేసుకుంటాం. గార్లిక్ అంతా కింద ఆగిపోయింది కదా అడుగున, ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మొత్తం గార్లిక్ అంతా ఊడ్చి మళ్ళీ దాంట్లో వేసాం. అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సిమ్గా, అంటే ఎక్కువ వేడి తగిలితే ఏమవుతుందంటే చుట్టూ మాడిపోతూ ఉంటుంది, లోపలంతా కూడా కుక్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా లోపల నుంచి కుక్ అయ్యే విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. దానికోసం కొద్దిగా టైం పడుతుంది. అలా కుక్ అవనిద్దాం. కుక్ అయిపోయాయి. టర్నింగ్ ఇట్ ఆఫ్. ఇలా ఒక బౌల్లో కానీ కంటైనర్లో కానీ పెట్టేసుకొని కొద్దిగా ఫ్లాట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కొద్దిగా చల్లారిన తర్వాత జస్ట్ మస్టర్డ్ పేస్ట్ కుకింగ్లో వేసుకోవాలి. బట్ ఎనీవే ఐ విల్ యాడ్ ఇట్ నౌ. దెన్ పైనుంచి మోజరెల్లా చీజ్, ఆ తర్వాత చెడార్ చీజ్ కూడా వేస్తాం. దీని మీద నుంచి గ్రేట్ చేసుకుంటాం. సో ఈ గ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రాటినేట్ చేయాలి. గ్రాటినేట్ చేయడం కోసం పెనం వాడట్లేదు, ఓవెన్ వాడట్లేదు. దానికోసం ఈ డిష్ని రెడీ చేస్తాం. గ్రాటినేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే చీజ్ వేస్తామో ఆ చీజ్ మెల్ట్ అయ్యి దాని మీద నుంచి అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానికోసమే గ్రాటినేట్ చేస్తాము. అది ఏ విధంగా అయినా సరే గ్రాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌల్ మొత్తం ఉంది కదా, దీన్ని ఏదైనా హాట్ సర్ఫేస్ కిందకి తీసుకెళ్ళి పెట్టినా కూడా అదంతా కూడా మెల్ట్ అయిపోతుంది. లేదంటే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా మనం ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఓకే. ఇప్పుడు దీని మీద చెడార్ చీజ్ని గ్రేట్ చేస్తున్నాం. మనం వేడైపోయింది. ఇప్పుడు చక్కగా ఇందులో తీసుకెళ్ళి ఈ బౌల్ని పెట్టేసి పైనుంచి ఒక లిడ్ పెట్టేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి వేడి ఉంది కదా, ఆ వేడంతా కూడా లోపలే అలా హోల్డ్ అయ్యి
ప్రెషర్ కుక్కర్లో ఏ ప్రాసెస్ అయితే వస్తుందో అదే విధంగానే ఎక్కువ వేడి తయారవడంతో పైనున్న ఆ చీజ్ కూడా మెల్ట్ అవుతుంది. అప్పుడు మనకు ప్రాపర్గా గ్రాటినేట్ అయినట్లు ఫీల్ అవుతాం అన్నమాట. చూస్తున్నారా, నీట్గా గ్రాటినేట్ అయిపోయింది. ఓపెన్ చేస్తాను, అప్పుడు చూడండి. లోపల నుంచి కుక్ కూడా అవుతుంది, నీట్గా బేక్ అయినట్లుగా. మనం ఇదే ప్రాసెస్లోనే సాఫ్ట్ అని కూడా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నీట్గా బేక్ అవుతుంది. ఓకే, రెడీ. Ta-da!